చూడండి ఈరోజు కాకినాడ కిచెన్లోని మేము రేయి పొట్టు మామిడికాయ కర్రీ చేసుకుంటున్నామండి. ఇలా చూడండి, రేయి పొట్టు ఫ్రై కింద వస్తుందండి. ఇప్పుడు రేయి పొట్టు ఉంటుంది కదండి, ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. చాలా గలీజ్ ఉంటుందండి, చాలా శుభ్రంగా కడుక్కోవాలండి. చాలా గలీజ్ ఉంటుందండి. ఇందులోని చాలా గడ్డిలాగా అన్నీ ఏరుకొని కడుక్కొని శుభ్రంగా పరిశుభ్రంగా చేసుకొని కడుక్కొని పిండుకొని పెట్టుకున్నామండి. ఇది మామిడికాయ తురుమండి, ఇది ఉల్లిపాయ ముద్దండి, అది కొత్తిమీర కరివేపాకు అండి, అది పచ్చిమిరపకాయలండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది గరం మసాలా అండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఈ ముద్దలు ఇవన్నీ కలిపి పెట్టేసుకోవాలండి. ఈ ఇరవ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న రేయి పొట్టుని ఇందులో వేసుకున్నామండి. ఇప్పుడు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కావలసినంత కారం వేసుకుంటున్నామండి. ఇందులో కారం అండి. రేయి పొట్టు మామిడికాయ ఎవరికి ఇష్టమండి మీ ఇంట్లో? అందరికీ చాలామందికి ఇష్టమేనండి. ఎవరైనా తింటారు, ఎవరైనా రుచిగా ఉంటుంది. మామిడికాయ కాలంలో రేయి పొట్టు మామిడికాయ ఇష్టమండి, అందరూ తింటారు. ఇప్పుడు ఇందులో కారం వేసాం కదండి. ఇందులో కొద్దిగా పసుపు అండి, కొంచెం పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా వేసేస్తున్నాం అండి. గరం మసాలా వేస్తాం కదండి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకోవాలండి, కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలాగా మిశ్రమం చేసుకోవాలండి. ఇలాగంతా కలుపుకొని జాగ్రత్తగా ఈ మిశ్రమం చేసుకొని ఇదంతా రేయి పొట్టు మామిడికాయ తురుము ఇవన్నీ కలిపేసుకున్నామండి. ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలుపుకున్నాం కదండి. గరం మసాలా అదిని ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పాన్ పెడతాం కదండి, అందులో వేసుకొని మేము చూడండి కలిపి పెట్టుకున్నాం. ఇవన్నీ శుభ్రం చేసుకొని ఇప్పుడు పాన్ పెట్టాం కదండి. పాన్లో నూనె పోసాం, నూనె కాగింది. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమం అంతా దీంట్లో వేసుకుంటున్నామండి. రేయి పొట్టు మామిడికాయ అండి, చాలా రుచిగా ఉంటుందండి. మా కాకినట్లు ఇది ఫేమస్ అండి, అందరూ వండుకుంటారు. చూసిన ఎవరైనా సరే మీరు కూడా అలా వండుకోండి, ట్రై చేసి. ఇది రేయి పొట్టు మామిడికాయ ఫ్రై అండి. ఎక్కువ ఆయిల్తో బ్రీఫ్ అవ్వాలండి, ఆయిల్లోనే ఉడకాలండి. ఇది ఎక్కువ నీళ్ళు అసలు నీళ్ళు వేయకూడదండి, అసలు దీని టేస్ట్ వస్తుందండి, మంచి రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా రుచిగా ఉంటుందండి. చూడండి రేయి పొట్టు మామిడికాయ ఫ్రై తయారవుతుంది చూడండి. అదిగోండి ఏగుతుంది, నూనె వేస్తాం కదండి, ఏగుతుంది. చాలా బాగుంటుందండి రేయి పొట్టు మామిడికాయ అండి. రేయి పొట్టు మామిడికాయ కర్రీ తయారైంది చూడండి. రేయి పొట్టు మామిడికాయ ఫ్రై అండి, అది చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుందండి. మీలో లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.